హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ బెడదే ఛానల్. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో ఒక ఇన్స్టెంట్ క్రిస్పీ అండ్ టేస్టీ దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎప్పుడైనా మనకు దోశ తినాలనిపించినప్పుడు అప్పట్లప్పుడు 10 నిమిషాల్లో ఇది తయారు చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఒక బెల్ వస్తుంది, అది యాక్టివేట్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాము అండ్ గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఒక 4 టేబుల్ స్పూన్లు. ఇది వచ్చేసి పెరుగు 1 కప్పు. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుందాము. ముందుగా ఇందులో బియ్యం పిండి వేసుకుందాము. నేను ఒక ఇద్దరికి సరిపడా దోశలు చేస్తున్నాను కాబట్టి ఈ కప్పు మందం సరిపోతుంది. ఒక 4 పెద్ద టేబుల్ స్పూన్లతో 4 స్పూన్ల రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, సన్న ఉప్మా రవ్వ అది, అండ్ 1 కప్పు పెరుగు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. మనకి నీళ్లు దీంట్లో కొంచెం ఎక్కువగానే పడతాయి. ఈ రవ్వను, ఈ పిండిని, ఇవన్నిటిని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవడానికి మనం తగినన్ని వాటర్ వేసేసుకొని ఒకసారి ఇదంతా మంచిగా కలిపేసుకుందాము. విస్కర్ ఉంటే పర్లేదు, లేదా మామూలు గరిటెతో అయినా సరే మీరు కలిపేసుకోండి, చాలా మంచిగా వచ్చేస్తుంది. దాని తర్వాత వాటర్ చూసుకొని వేసుకోండి. ఇది గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు, మంచిగా పల్చగా వస్తుందండి. ఇలా నేను వాటర్ సరిపడినన్ని వేసుకొని కలిపేసి పెట్టుకున్నాను. ఇందులో ముందుగా జీలకర్ర, మన జీర్ణశక్తికి చాలా మంచిది అండ్ టేస్ట్ బాగుంటుంది. తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ వేసుకున్నాను, సన్నగా తురిమిన ఒక ఉల్లిపాయ, ఇందులో వచ్చేసి ఇంకా కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకోవచ్చు. మీకు కావాలి అని అంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇంతే వేసాను. సో ఇది ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల సేపు అలా నానబెట్టాలి. రవ్వ కొంచెం నానితే మనకు మంచిగా వస్తుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద మనము నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మనం ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశను వేయాలి. చూడండి ఎంత పల్చగా ఉందో, చాలా పల్చగా చేసుకుంటే మనకి ఈ దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. సో ఇలా మనము వేసేసుకోవాలి. బాగా మనం నాన్ స్టిక్ ప్యాన్ బాగా వేడిగా అవ్వాలండి, వేడిగా ఉంటేనే మనకి ఇలా వస్తుంది. దోశ వేసిన వెంటనే ఇట్లా మనకు హోల్స్ లాగా వచ్చేస్తుంది. దీనిపైన మనము మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు కాల్చుకున్నాము అంటే చక్కగా దోశ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి, మనం ఉల్లిపాయ కూడా రుద్దాం కాబట్టి మనం ఎంత పల్చగా వేసుకున్నా కానీ దోశ అయితే చక్కగా వస్తుంది. చాలా టేస్టీ ఉంటుంది అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. దీంట్లో మనము కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాం కదా, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు. సో ఇట్స్ సో యమ్మీ, సో టేస్టీ. ఇది మీరు ఇంతవరకు ఎవరైనా తయారు చేయనట్లయితే ఒక్కసారి చేసుకొని చూడండి. 2 వైపులా ఇలా చక్కగా కాల్చేసుకుంటే బాగుంటుంది. సో మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. సో ఇది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్లో తెలియచేయండి. లేదా మీరు ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేస్తే కూడా నాకు కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇది చూడండి, మీకోసం ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను. చాలా ఈజీగా వస్తాయి దోశలు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. మంచి టమాటా చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ ఇలాంటి వాటితో తింటే సూపర్గా ఉంటుంది. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నా ఛానల్లో చాలా వెరైటీస్ ఆఫ్ దోశలు అయితే నేను చూపించాను. సో ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్లో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్లేలిస్ట్ అని ఉంటుందండి, స్నాక్స్ ఉంటుంది, దాంట్లో మీరు చెక్ చేయండి, మీకు చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుసుకుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.